భూపాలపల్లి నియోజకవర్గంలోని రాబోయేది ఎండాకాలం కనుక సమ్మక్క సారలక్క జాతర ఉంది. సమ్మర్ సందర్భంగా మిషన్ భగీరథ వాటర్ కానీ ఆర్డబ్ల్యూఎస్ నుంచి ఇది నీళ్ళ సమస్య ఎక్కడైతే ఉందో ఆ నీళ్ళ సమస్య రాకుండా చూడాలని ఈరోజు ఏఈ నుండి ఈలతో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లతో రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. ఎక్కడ కూడా ఈ నియోజకవర్గంలో తండాలకు, గూడాలకు, గ్రామాలకు మున్సిపాలిటీ పరిధిలో 185 గ్రామ పంచాయతీ పరిధి ఆంబులెన్స్తో సహా అన్ని గ్రామాలకు కూడా ప్రజలకు ఇబ్బంది కాకుండా ఉండటానికి ఈరోజు రివ్యూ పెట్టాం. ఇక్కడ కొత్త బోర్లు రిక్వైర్మెంట్ కానీ, పాడైన బోర్లు కానీ, ఎక్స్టెన్షన్ పైప్ లైన్ కానీ, మరి అదేవిధంగా ఈ బోర్లు వేసి ఎరెక్షన్ చేయనటువంటి బోర్లు కానీ పూర్తి చేయాలని కోరడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాటర్ గిడ్లో 12 గంటలు పనిచేస్తున్నారు. 8 గంటలే లేబర్ యాక్ట్ ప్రకారంగా పనిచేయాలి. పని తీసుకోవాలని ఏదైతే కాంట్రాక్టర్కు మేము డిపార్ట్మెంటల్ ద్వారా చెప్పడం జరిగింది. ఒకవేళ అలాంటిది పునరావృతమైతే మేనేజ్మెంట్ మీద ఈ ప్రభుత్వం చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇదైతే 140 మంది అవసరం ఉంటే 80 మందితో తీసుకోవడం, మిగతా మందిని వాళ్ళ కాంట్రాక్టర్గా బెనిఫిట్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఇద్దరు చేసే పని ఒకరితో తీసుకుంటున్నారు. అలాంటి పునరావృతం కాకుండా వెంటనే 1వ తారీఖు నుంచి మిగతా మందిని కూడా రిక్రూట్ చేసుకొని ఈ లోకల్ గన్పూర్ మండలం భూపాలపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తులను తీసుకొని పనిచేయాలనేది వాళ్ళకు చెప్పడం జరిగింది. తప్పకుండా 1వ తారీఖు నుంచి అమలు చేయడం కూడా జరుగుతుంది. ఈ నీటి సమస్య ఇంకెక్కడన్నా నియోజకవర్గంలో మరి ప్రజలందరూ కూడా ఎక్కడ ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురండి. మీ వాటర్ ప్రాబ్లం లేకుండా మీ శాసనసభ్యునిగా, మీ సేవకుడిగా పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అట్లే ఎండోమెంట్కి సంబంధించినటువంటి రివ్యూ కూడా చేశాం. వాళ్ళ కోటంచ, బుగులోని జాతర, పెద్ద దేవాలయాలు ఉన్నాయి. సమ్మక్క సారలక్కల లింకుతో సంబంధం ఉన్న దేవాలయాలు ఉన్నాయి. అవన్నిటికి కూడా లింక్ రోడ్లన్నీ కూడా పూర్తి చేయాలని ఈరోజు మరి రివ్యూ చేశాం. ములకలపల్లి కానీ, అదేవిధంగా ఊరెడిగుట్ట, చిట్యాల మండలం వెంచరామి కానీ, కమలాపురం కానీ, గుర్రంపేట కానీ, అదేవిధంగా తిరుమలగిరి, షాంపేట మండలంలోని జోగంపల్లి దగ్గర ఈ జాతరలన్నీ కూడా ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళతోని, పిఆర్తోని, ఇరిగేషన్ వాళ్ళతోని, ఏమేమి అవసరం ఉంటుందో ఎలక్ట్రిసిటీ వాళ్ళతోని అన్నీ కూడా రివ్యూ చేసి ఆ అవసరాలను బట్టి నిధులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పడం జరిగింది.